వెల్కమ్ టు కమ్యూనిటీ న్యూస్. కెనడాలోని వీటీ సేవ కెనడా సంస్థ యొక్క అంకుర్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి విశిష్ట అతిథిగా హాజరై ఈ సేవా సంస్థ కార్యక్రమాలను ఆరంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నజీయ స్వామితో సాక్షి టీవీ ఎన్ఆర్ఐ ప్రతినిధి హర్ష ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ కెనడాలో ఉండే తెలుగు వాళ్ళ తరఫున అలాగే భారతీయుల తరఫున మీకు కెనడాకి సుస్వాగతం. అట్లాగే మీరు నిర్వహిస్తూ ఉన్న మీ కార్యక్రమాలు మీ సేవా కార్యక్రమాలు ఇక్కడ కూడా మీరు స్టార్ట్ చేయాలనుకుని ఇంత దూరం వచ్చి మా కోసం మీరు ఈ టైం స్పెండ్ చేసి ఇక్కడ చేస్తున్నందుకు మేము కూడా చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతూ ఉన్నాము. చాలా సంతోషం. వీటీ సేవ కెనడాలో స్టార్ట్ చేసేదానికి మీ ముఖ్య ఉద్దేశం ఏందనుకుంటున్నారు? వీటీ సేవ అంటే వాలంటీరింగ్ టుగెదర్ ఫర్ సర్వీస్ అని దానికి ఫుల్ ఫామ్. అది దాన్ని షార్ట్గా చేస్తే వీటీ సేవ అయింది. ఇది విదేశాల్లో వీటీ సేవ అనే పేరుతో పనిచేస్తుంది. భారతదేశంలో వికాస తరంగిణి అక్కడ కూడా వీటీ అనే పేరుతో పనిచేస్తుంది. ఇది 96లో స్టార్ట్ అయింది. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన భారతదేశంలో, ముఖ్యంగా ప్రారంభమైనప్పటి నుంచి. ఉదాహరణకి మీకు 96లోనే నవంబర్లో 6వ తారీఖు నాడు కోనసీమలో సైక్లోన్ వచ్చింది. అప్పుడు అక్కడ వాళ్ళకి సుమారు ఒక 83 ప్లేసెస్ వాళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి ప్లేసెస్ కూలిపోతే వాటిని వాళ్ళు కావాలి అని కోరుకున్నప్పుడు వాటన్నిటిని పునర్నిర్మాణం చేసి మనం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావలసినటువంటి మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో గుజరాత్లో ఎర్త్క్వేక్ జరిగినప్పుడు 88 గృహాలతోటి వల్లభాపూర్ అనే విలేజ్ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళకందరికీ. మరి నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వాళ్ళకి అప్పట్లో అక్కడ ఒక షెల్టర్ కోసమని షెడ్స్ కూడా దొరకడం కష్టమైపోయింది. మామూలుగా 5-6 వేల రూపాయలు ఉండే షెడ్ ఆ రోజుల్లో వాళ్ళకి సుమారు 25,000 రూపాయలు అక్కడ వాళ్ళకి అలా పెట్టారు. సో మనమే హైదరాబాద్ నుంచి మనం లారీల్లోకి అవి ఎక్కించి వాటిని అక్కడే పంపించి వాళ్ళందరికీ ప్రొవైడ్ చేసాం. వాళ్ళతో కలిసి అక్కడ పనిచేస్తూ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ కూడా మనం చేసాం. మనం వికాస్ తరంగిణి చేసింది అక్కడ. వాళ్ళకి ఒక ప్రాచీన స్కూల్ ఉండేది అక్కడ, దాన్ని కూలిపోయింది, అది పూర్తిగా ఎర్త్క్వేక్లో పడిపోయింది. దాన్ని పునర్నిర్మాణం చేసి క్లాస్ రూమ్స్ని డిజిటైజ్ చేసి వాళ్ళకి ఇచ్చాం. సునామీ తెలుసు మనకి. సునామీ వచ్చినప్పుడు చాలా పుంపుహార్ లాంటి ఏరియాస్ అని పాడైపోయాయి. అప్పుడు ఆ ఫిషర్మెన్కి అందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాలు ఇచ్చి, కొన్ని ఇళ్ళు కట్టించి, వాళ్ళకి ఫిష్ నెట్స్ ఇచ్చి, ఫిష్ బోట్స్ ఇచ్చి కొన్ని సర్వీసెస్ చేసింది. కృష్ణా జిల్లాలో మీకు జ్ఞాపకం ఉంటుంది, గుంటూరు జిల్లాలో అప్పట్లో ఒక పెద్ద ప్రవాహం వచ్చేసి రాఘవేంద్ర మఠం దగ్గర నుంచి ప్రారంభమయ్యి అక్కడ కొన్ని 25 ఆవులు చనిపోయి గోశాలలో మునిగిపోతాయి. అది గుంటూరు జిల్లా అంతా మునిగిపోయింది అప్పుడు వరదలతోటి 2010లో. అప్పుడు మన వికాస తరంగిణి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు ఏం కావాలో అడిగి వాళ్ళకి సుమారు 50 లక్షల వర్త్ చేసేటటువంటి ఈ మొక్కజొన్న గింజ ఇచ్చి వాళ్ళకి మంచి క్రాప్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు వేస్తే చాలా బాగా అద్భుతంగా వచ్చింది. మొట్టమొదటిసారి మా రైతుల్ని పట్టించుకున్న సంస్థ అండి అని వాళ్ళంతా కూడా అప్పట్లో దాన్ని గుర్తించడం జరిగింది. సో ఇలాగా సేవా కార్యక్రమాల్ని మనం ప్రమోట్ చేయాలి సమాజంలో. అడుగు వర్గాలకి, అవకాశం లేని వ్యక్తులకి, అంధులకి సేవా కార్యక్రమాలు చేయడం ప్రధానంగా మన భారతదేశంలో చేస్తున్నాం. ఇక్కడ బయట దేశాల్లో కూడా చాలామంది ఇక్కడ లోకల్ పీపుల్ బీదవాళ్ళుగాను, ఆహారం లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఆహారాన్ని అందించడానికి కొత్తగా ఇక్కడికి వచ్చేటటువంటి యువకులు ఉంటారు. భారతదేశం నుంచి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే సపోర్ట్ కోసం వాళ్ళు కొంత ఎదురు చూస్తూ ఉంటారు. కొత్తగా వచ్చినప్పుడు వాడికి ఏం తెలియదు అసలు ఇక్కడ
కొంచెం లోన్లీనెస్ కూడా లోన్లీనెస్ ఉంటుంది, హోమ్ సిక్నెస్ ఉంటుంది. sickness ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇనీషియల్గా కొంత సపోర్ట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా కొంత సర్వీస్ చేయడం ఇట్లాగా. సో ఇట్లాంటిది మన వాళ్ళు ఆస్ట్రేలియాలో చేస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి అవసరం ఉంది కనుక అలాంటి అవసరాలని తీర్చడం కోసం, దాంతోపాటు ఆరోగ్యపరమైనటువంటి అవసరాలు. ఇప్పుడు మన భారతదేశంలో మహిళా ఆరోగ్య వికాస్ అనే ఒక పేరుతోటి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి, వచ్చినప్పుడు ప్రాథమికంగా ఏం చేయాలి, ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేయగలిగేటటువంటి ఒక పద్ధతి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. దాన్ని ఫాలో అవుతూ మన వాళ్ళు చాలామంది వాలంటీర్స్ మనకి భారతదేశంలో మహిళలకి అవగాహన కలిగించడం, ప్రాథమిక పరీక్ష చేయడం, మందులు ఇవ్వడం. ఇప్పటిదాకా మనం భారతదేశంలో సుమారుగా 48 లక్షల మందికి మన వాళ్ళు రీచ్ అయ్యారు. సుమారు 6 లక్షల పైగా మహిళలకి ట్రీట్మెంట్స్ కావాల్సినవి ప్రాథమికంగా అందించగలిగారు. సో మన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, భారతదేశానికి సంబంధించినటువంటి మహిళలు మన ఈ విదేశాల్లో అన్ని చోట్ల ఉన్నారు. కానీ ఈ అవగాహన అనేది వాళ్ళలో కలిగించి వాళ్ళకి కావాల్సినటువంటి కొంత సపోర్ట్ ఇవ్వడం అనేటటువంటిది మన బాధ్యతగా మన వీటి సేవ ఇక్కడ ఆరంభమవుతోంది. ముఖ్యంగా పిల్లలలో ఇమ్యూనిటీని పవర్ పెంచడం, వాళ్ళకి నైతికమైనటువంటి సాంస్కృతికమైనటువంటి విషయాల్ని అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న కోర్స్ తయారు చేసి వాళ్ళకి చదివించడం, మహిళలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవడం. దాని తర్వాత ఇక్కడ సమాజంలో ఏ రకమైన అవసరాలు ఉంటాయి, భోజనాలు, అలాంటి ఆహారాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ చేయడం, వీటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమాలకి ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్ ఏర్పడితే దానికి కావాల్సిన సేవలు అందించడానికి మన వీటి సేవ ఇక్కడ ప్రారంభం అయింది. జూలై 1వ తారీఖు నాడు ప్రారంభమైంది. కెనడా డే. ఆ వేళ కెనడా డే అంటే కెనడా స్వతంత్రంగా తన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన చేసుకోవడానికి ఏర్పడ్డ రోజు అన్నమాట. అలాంటి రోజున ఇది ప్రారంభం అవ్వడం కాకతాళీయమే అయినప్పటికీ కూడా బహుశా ఇది ఆ రకమైన ఒక పర్పస్ తోటి ఒక దేశానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని, మహిళే ప్రధానంగా సమాజానికి కేంద్రం, అందుచేత మహిళల ఆరోగ్యం, పిల్లలు భవిష్యత్తుకి అవసరం కనుక పిల్లల ఆరోగ్యం, సమాజంలో తాత్కాలికంగా ఉండే అవసరాలను తీర్చడం, ఇవి ప్రధానంగా పెట్టుకుని వీటి సేవ ఇక్కడ ప్రారంభమైంది. సో వీటి సేవ ద్వారా యువత, ముఖ్యంగా కెనడాలోని తెలుగు మరియు భారత సంతతికి చెందిన పిల్లలకు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేదానికి మీరు ఎట్లా అవకాశాలు కల్పించబోతున్నారు? ఇంట్రెస్ట్ కలిగినటువంటి యువతను అందరినీ కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. కేవలం మనం కూడా ఏదో కొంత చేద్దాము అనే ఒక ఇంట్రెస్ట్ ఉండేటటువంటి యువతను అందరినీ కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. దానికి ఏమి ఇతర క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే దానికి ఏదో ఇంత ఫీజు అని కానీ అలాంటివి ఏమీ దానికి లేవు. కేవలం కమిట్మెంట్ అనేది ప్రధానం. అది కలిగినటువంటి వాళ్ళందరికీ కావలసినటువంటి ఓరియంటేషన్ మనం అవగాహన కలిగించి ఆ తర్వాత వాళ్ళని ఆ యాక్టివిటీలోకి ఇన్వాల్వ్ చేయడం. సో అట్లాగే చేయాలి అనేటటువంటిది ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ వెస్ట్రన్ కంట్రీస్లో బేసిక్గా మన తెలుగు సంతతికి చెందిన పిల్లలే కావచ్చు, లేకపోతే భారత సంతతికి చెందిన పిల్లలు కావచ్చు, వాళ్ళు మన సనాతన ధర్మము, మన కల్చర్ నుంచి దూరం అయిపోయే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. సో అట్లాంటి వాళ్ళకు వీటి సేవ తరఫున మీరు ఏమైనా ఉత్తేజం కల్పించడం కానివ్వండి, ఏదైనా సహకారం కల్పించడం కానివ్వండి, సనాతన ధర్మం సైడ్ నడిపించేదానికి ఏమైనా ఆస్కారం ఉండే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? సాధారణంగా యువతకి వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి సంబంధించిన పనులు చేయాలి అనే కోరిక ఉంటుంది. అది తప్పనిసరిగా దానికి కావాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలి. దానికోసమనే లోకల్గా ఉండేటువంటి అవసరాలని వాళ్ళు గమనించి దానికి తగ్గట్టుగా వాళ్ళు స్పందించి దానికి తగ్గట్టుగా ప్రోగ్రామ్స్ తయారు చేసి, పిల్లలు చాలా మంచివాళ్ళు, వాళ్ళకి నిజానికి మనం చెప్పక్కర్లేదు, సమాజ అవసరాల గురించి వాళ్ళే ఐడెంటిఫై చేయగలుగుతారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కావాలి. అంచేత వాళ్ళకి ఆ రకమైనటువంటి ఫ్రీడమ్ ఇచ్చి
ఐడెంటిఫై చేసినటువంటి అవసరాల్లోంచి కొన్ని మనం చేయగలిగినవి ఏముంటాయో అలాంటి వాటిని ఒక పద్ధతిలో టేకప్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలి అనేది కోరిక దీంట్లో. అయితే మీరు అడిగినట్టుగా ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మన పిల్లల్లో చదువు బాగుంటుంది, ఆటలు పాటలు ఇవన్నీ ఉంటాయి, కానీ మన సంస్కృతికి సంబంధించినటువంటి అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ లోటు తీర్చడం కోసమని ప్రజ్ఞ అనే ఒక కోర్స్ ఇక్కడ మనం తయారు చేసాం. ఆ కోర్సుని వాళ్ళకి అందించి దాన్ని కూడా వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి. వాళ్ళు దాంట్లో మాస్టర్స్ కానక్కర్లేదు, కానీ ప్రాథమికమైనటువంటి ఒక అవగాహన ఉండడం కోసం అని దాన్ని వాళ్ళు కూడా తెలుసుకుని, ఓహో ఇది మనం ఇలా ఉండాలి అనే విషయం అంతవరకు తెలిస్తే తర్వాత క్రమంగా వాళ్ళే దాంట్లోకి అల్లుకుపోగలిగేటటువంటి చొరవ పిల్లల్లో ఇక్కడ తప్పనిసరిగా ఉంటుంది. లేదా వాళ్ళకి అది కూడా కలిగించాలి. సంస్కృతి యొక్క మూలాలని మనం కోల్పోకుండా ఉండడం కోసం అని పిల్లల్లో ఈ ప్రజ్ఞాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, దాంట్లో వాళ్ళకి అవగాహన కలిగేట్టు చేయడం, వాళ్ళతో పాటు తల్లిదండ్రులకు కూడా దీని మీద కొంత స్పష్టత ఏర్పడాలి. తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే ఆ పిల్లలకి వాళ్ళైనా ఇంట్లో ఉండేటప్పుడు చెప్పడానికి వీలవుతుంది. వాళ్ళకు కూడా ఈ విషయం మీద ఒక అవగాహన కలిగించడం అనేటువంటిది మన వీటి సేవ తీసుకునే కార్యక్రమాల్లో ఒకటి. ఈ కాలంలో మనకు భగవద్గీత బోధించే వాళ్ళు అనేది తక్కువైపోయినారు. ఒకవేళ బోధించినా కూడా ఈ తరం పిల్లలకి అది అర్థం అయ్యే పరిస్థితి చాలా అరుదుగా కనిపిస్తుంది. సో మనకు ఈ భగవద్గీత బోధించేదానికి వీటి సేవ తరఫున అంటే పిల్లలకు అర్థమయ్యేలాగా, ఇక్కడ ఉన్న ఈ తరం వారికి అర్థమయ్యేలాగా బోధించిన ఆ బోధనలకి ఏమన్నా వీటి సేవ సహకారం అందించే పరిస్థితి ఏమైనా ఉంటుంది? భగవద్గీత అనేది ఇట్స్ ఏ లైఫ్ మేనేజ్మెంట్ స్కిల్. దాంట్లో కృష్ణుడు చెప్పింది. భగవద్గీతలోంచి మనం ఒక కోర్సే తయారు చేశాం కేవలం యువత కోసం. LMIG అని అంటారు దాన్ని, లైఫ్ మేనేజ్మెంట్ ఇన్ భగవద్గీత అని దానికి పేరు అన్నమాట. దీంట్లో యువత పిల్లలు సామాన్యంగా ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, ఆహారపు అలవాట్లు కానీ, ఆరోగ్యపు అలవాట్లు కానీ, సామాజికంగా ఉండేటువంటి బాధ్యతలు, బంధాలు కానీ, ఇవి ఎలా వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎలా వాటితోటి వాళ్ళు డీల్ చేయాలి అనేది దాంట్లో డిస్కస్ చేయడం, భగవద్గీతలో ఏ రకంగా దాన్ని చెప్పడం జరిగింది అనేది తెలియచేయడమే ప్రధానంగా ఈ LMIG ప్రిపేర్ అయ్యింది. అది మన ఇక్కడ ఉండే యువతకు కూడా దాన్ని ఒక కోర్సుగా మనం ఇస్తున్నాం. వాళ్ళు దాన్ని తీసుకుని దాంట్లో కాస్త ముందుకు అడుగు వేయడానికి తప్పనిసరిగా అవకాశం కలుగుతుంది. మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సంవత్సరం వరకు కూడా 2026లో చూసుకుంటే కొన్ని లక్షల మంది భారతదేశం వదిలిపెట్టి ఇక్కడ అమెరికా కానీ కెనడా లాంటి దేశాలలో బతుకుతూ ఉన్నారు. సో ఇక్కడ బతుకుతా ఉన్న మన భారత సంతతికి మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు మనము అలవర్చుకొని మనం మర్చిపోకుండా ఇక్కడున్న కల్చర్లో మనము మమేకమయ్యి ఒక సేవా దృక్పథం అనేది మనము ఏర్పాటు చేసుకొని బతకడానికి మీరు ఇచ్చే సందేశం ఏమన్నా? ఎక్కడున్నామో దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం అనేటటువంటి ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక కర్తవ్యం. ఈ దేశంలో ఉండేటప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి సర్వీసెస్ కూడా చేయడం అనేటువంటిది ఒక ప్రాథమిక కర్తవ్యం అవుతుంది. దాంతోపాటు మనం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళంగా ఉన్నాం కనుక, మన రూట్స్ అక్కడ ఉన్నాయి కనుక వాటిని మనం సురక్షితంగా అట్టే పెట్టుకోవడం కూడా తప్పనిసరిగా పరిస్థితి అవుతుంది. అయితే ఇవి రెండూ కావాలి. మనం దానికోసమనే మన రూట్స్ని మనం గట్టి పెట్టుకోవడం కోసం, మనం వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం మనకి మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయం ఏ రకంగా ఉన్నాయి అనేది వాళ్ళకి ఒక సత్సంగాల్లాగా, అలాగే ఇందాక మనం చెప్పినట్టుగా LMIG ఒక కోర్సుగా వాళ్ళు చదివేటటువంటి సంక్షేప రామాయణం లాంటి వాటిని వాళ్ళకి చదివించి దాని గురించినటువంటి సారాంశాన్ని వాళ్ళకి బోధించి తద్వారా ప్రాచీన సంస్కృతితో వాళ్ళ కలవగలిగేట్టుగా చేయడం రెండవది. అయితే ఇందులో భారతీయ ఋషులు గతంలో చెప్పింది ఏదైనా, ఆచరించింది ఏదైనా మా వాళ్ళ కోసం మాత్రమే అని వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. భారతాన్ని రాస్తూ మొట్టమొదట ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. స్వం స్వం చరిత్రం శిక్షేరన్.
పృథివ్యాం సర్వమానవాః, పృథివ్యాం భూమి మీద ఉండేటటువంటి సర్వమానవాః మనుషులందరూ కూడా నేను అందించే ఈ గ్రంథం ద్వారా స్వం స్వం చరిత్రం శిక్షేరన్, మీ యొక్క ప్రాచీనమైనటువంటి మూలాలని, తద్వారా ఈవేళ మీరు ప్రవర్తించాల్సిన పద్ధతిని చక్కగా తెలుసుకోండి అన్నాడు. ఎంత అద్భుతం చూడండి. పృథివ్యాం సర్వమానవా అన్నాడు తప్ప మా ఊళ్ళో ఉండేటువంటి మా ఊళ్ళు మాత్రమే అని అనలేదే. అంచేత మనం అందరినీ మన కుటుంబ సభ్యులుగానే మనం భావిస్తాం, అందరూ మనవాళ్లే. అంచేత ఇందులో పరాయి వాళ్ళు అంటూ ఎవరో ఉండరు కనుక వీళ్ళకి ఎలా ఉండడం, ఏం చేయడం మంచిది అనే విషయాన్ని చెప్పడమే ప్రధాన లక్ష్యం. దాన్ని అవకాశం ఉన్నంతలో ఆచరించడం అనేటటువంటిది వీటి సేవ యొక్క కర్తవ్యంగా దీన్ని తీసుకుంటోంది. వీటి సేవ మామూలుగా ఇండియాలో అయితే ఎడ్యుకేషన్, హెల్త్ కేరు, బ్లైండ్ చిల్డ్రన్కి సపోర్ట్ కానివ్వండి, డిజాస్టర్ రికవరీ ఇట్లాంటి కార్యక్రమాల మీద వర్క్ అయితే చేస్తూ ఉంది. అయితే వీటి సేవ కెనడా ద్వారా మీరు ఎటువంటి కొత్త చాప్టర్ ఓపెన్ చేయబోతున్నారు? మీ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతా ఉంది? వీటి సేవ కెనడా చాప్టర్ అంటే ఇప్పుడు మనం టొరంటోలో ప్రారంభం చేస్తున్నాం. ఇది ఒక చోటికి మాత్రమే పరిమితం అవ్వాలి అని మనం అనుకోవట్లేదు. ఎవరెవరికి ఈ ఐడియాలజీ నచ్చితే మనం ఇక్కడ ఉండే వాళ్ళకి కొంత సేవ చేయాలి. అవసరం అనేది ప్రపంచంలో ఎక్కడున్నా మనం కొంత సేవలు అందించగలగాలి. ఇప్పుడు చూడండి, మొన్ననే వెనిజులాలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. ఇంకా ఒక వారం రోజులు కూడా కాలేదు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ఇంకా అడ్రస్ దొరకట్లేదు. ఇలాంటి డిజాస్టర్స్ ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా అలాంటి దాంట్లో మనం కూడా ఏదో కొంత వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వగలిగే ఉత్సాహం ఎవరెవరికి ఉంటే వాళ్ళందరి దగ్గరికి వీటి సేవ చేరుతుంది, వాళ్ళందరినీ తనలోకి తీసుకుంటుంది. వాళ్ళందరికీ కూడా అలాంటి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించాలి. ఇది మన వీటి సేవ యొక్క ప్రధాన లక్ష్యం. అందుకోసం ఇందులో ఎవరికి బ్యారియర్స్ లేవు. వీటితో తెలుగు వాళ్ళు ఉండాలా, తమిళం వాళ్ళు ఉండాలా, హిందీ వాళ్ళు ఉండాలా, ఇంగ్లీష్ వాళ్ళు ఉండాలా, ఫ్రెంచి వాళ్ళు ఉండాలా, ఎవరైనా ఉండొచ్చు దీంట్లో. ఎవరైనా ఇందులో భాగం పంచుకోవచ్చు. మనం చేసేటువంటి సేవల్ని మనం ఒక పట్టిక తయారు చేసి మనం వాళ్ళకి ఇస్తాం. అందులో వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని చక్కగా వాళ్ళు తీసుకోవచ్చు, క్లిక్ చేయొచ్చు. దాని గురించి వివరాలన్నీ దాంట్లో వస్తాయన్నమాట. ఇది అందరికీ ఒక చోటకే అనే పరిమితం ఏం కాదు. ఇది అన్ని వైపులకి ఎక్కడెక్కడ ఉత్సాహవంతులు ఉంటే వాళ్ళందరినీ కూడా టీం మెంబర్స్ కింద తీసుకుని దీనిపైకి తీసుకువెళ్ళాలి అనేటటువంటిదే ప్రధానమైనటువంటి కోరిక. మామూలుగా కెనడాలో ఇప్పుడు ఉన్న తెలుగు కమ్యూనిటీకి మీ సందేశం ఏమన్నా ఇవ్వగలుగుతున్నారా ఈ కెనడా ప్లాట్ఫామ్ నుంచి? ఇదివరకే ఇక్కడ జెట్ కెనడా అని ప్రారంభమైంది, ఒకటి నడుస్తోంది. దాని ద్వారా మనం జరిపే కార్యక్రమాలు ఎప్పుడూ కూడా సమాజానికి ఉపయోగపడగలగాలి, మన సంస్కృతి సభ్యతల్ని కాపాడుకోవడానికి ఉపయోగపడగలగాలి. ఇది మనం చెప్పే సందేశం ముఖ్యంగా తెలుగు వాళ్ళకి. ఎందుకనంటే సాధారణంగా మిగతా భాషల వాళ్ళకి ఏదైనా ఒక కార్యక్రమాలు ఏర్పడితే ఆ కార్యక్రమాల్లో వాళ్ళకు ఉండేటటువంటి సనాతనత్వాన్ని కాపాడుకునేటువంటి రూట్స్కి వాళ్ళు ప్రధానాన్ని ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి హిందీ వాళ్ళు అనుకోండి భజన్స్ చేస్తారు, తమిళం వాళ్ళు అనుకోండి వాళ్ళు చక్కటి పారాయణలు, మంచి డ్యాన్సెస్ అలాంటివి చేస్తారు. మన తెలుగు వాళ్ళ దగ్గర వచ్చేటప్పటికి చాలా వరకు ఏమైనా పండుగలు పబ్బాలు వస్తే సినిమా పాటలతోటి లేకపోతే మరింకొక రకమైనటువంటి కార్యక్రమాలతోటే అది గడిచిపోతూ ఉంటుంది. సో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి చేసేటటువంటి ఒక సూచన ఏంటంటే కార్యక్రమాలు మనం తప్పనిసరిగా 10 మందికి కలిసి చేయాలి. కానీ ఆ చేసేటప్పుడు మనకు ఉండేటటువంటి విలువలు ఏమిటో, తెలుగు జాతికి ఉండే గొప్పతనం ఏమిటో, భారతదేశంలో ఈవేళ మనం చూసే మిగతా చాలా భాషలన్నీ కొత్తగా వచ్చినవే. ఎందుకంటే 1820లోనే ఎప్పుడో హిందీ భాష పుట్టింది. అంతకుముందు అది లేదు. అంతకుముందు బ్రజ భాష ఉండేది.
అంతకుముందు అవధి ఉండేది, మైథిలి ఉండేది, పంజాబీ ఉండేది, బెంగాలీ ఉండేది. వాటిల్లోంచి ఒక పాలిష్డ్ లాంగ్వేజ్ ఒకదాన్ని తీసుకొచ్చి దాన్ని హిందీ చేశారు. దానికి మంచి ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు, మంచిది. కానీ తెలుగు భాష 2000 సంవత్సరాల పూర్వపు చరిత్ర ఉంది. ఇప్పటికీ కూడా వేదానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలు, అలాంటి వైదికమైన వాగ్మయానికి సంబంధించిన అనేక గ్రంథాలు ఇప్పటికీ అన్పబ్లిష్డ్ వర్క్స్ తెలుగు లిపిలో ఉన్నాయి. అంటే తెలుగుకుండే గొప్పతనం ఎంతటిది. కానీ దాన్ని మనం ఈవేళ మర్చిపోతున్నాం. చివరికి తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూళ్ళలో తెలుగు చెప్పడానికి వీలేదు, ఇంగ్లీషే ఉండాలి అనుకునేటటువంటి ఒక దుస్థితికి వచ్చేసింది. మిగతా చోట్ల వాళ్ళ భాషకి వాళ్ళు ప్రాధాన్యాన్ని ఇస్తారు, మన తెలుగులో అది కనిపించట్లేదు. అందుచేత అది ఎలా ఉన్నప్పటికీ కూడా మనం మనకుండేటటువంటి ప్రాచీనతని, మనకుండేటటువంటి బలాన్ని మనం పోగొట్టుకోవద్దు. దాన్ని కాపాడుకోవడానికి తగ్గట్టుగా కార్యక్రమాలను రూపొందించుకుందాం. అది మనకుండేటువంటి ఉల్లాసానికి ఉపయోగపడాలి, ఉజ్జీవనకు కూడా ఉపయోగపడాలి. సో ఇట్ షుడ్ బీ అప్లిఫ్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ అస్ అండ్ ఆల్సో ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ ఆల్సో ఫర్ అస్. బోత్ మస్ట్ బి దేర్. అది అలా ఉండాలి అని మనందరికీ సూచన చేస్తున్నాం. తప్పకుండా అర్థం చేసుకుంటారని, దాని తగ్గట్టుగా స్పందిస్తారని ఆశిస్తాను. కొంచెం ఆఫ్ ద ట్రాక్, ఇప్పుడు మనం తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈరోజు ఏమైపోతుందంటే భాష కల్తీ అయిపోయే పరిస్థితి వచ్చింది. మాట్లాడేదానికి పదాలు ఈరోజు దొరకని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు రాజులు రాజ్యాలు ఏలైనప్పుడు కవులు ఉండేవాళ్ళు, వాళ్ళు భాషని పెంపొందించేదానికి, పోషించేదానికి ఎంతో దోహదపడేవాళ్ళు. అయితే ఈరోజు ఏం జరుగుతుందంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలే దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులలో ఈరోజు భాషకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మనకు ఇప్పుడు వస్తూ ఉన్న పిల్లలు కూడా ఎక్కువ ఇంగ్లీష్ మీద మోజు ఎక్కువైపోతూ ఉంది. తెలుగు భాషని డీప్రయారిటైజ్ చేస్తూ ఉన్నారు, తగ్గించేస్తూ ఉన్నారు. సో మన ప్రభుత్వాలకు మనం ఇచ్చే సందేశము, మనకి ఏదన్నా ఈ భాష గురించి ఎట్లాంటి సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నారు? తమిళనాడులో తమిళ భాషని ప్రధానంగా వాళ్ళ యొక్క లాంగ్వేజ్గా తీసుకుని, అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకుని భాషని అద్భుతంగా రూపుదిద్దుకున్నారు. ఎక్కడ ఇంగ్లీష్ పదం వాడకుండా ఉండే అంత పెర్ఫెక్ట్గా దాన్ని తయారు చేసుకున్నారు. మనకుండే ప్రాచీనతని చూసైనా మనం ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని చేయవలసినటువంటి బాధ్యత ఉంది. మన వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారు ఉండేటప్పుడు ఆయన ఎప్పుడు చెప్తుండే మాతృభాషను వదలకండి అని. ఇప్పుడు మనకి అవకాశం ఉండేటప్పుడు మనం కూడా మన మాతృభాషకి తగినటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. కానీ అంతర్జాతీయ స్థానానికి మనం చేరినప్పుడు అవసరమైనటువంటి భాషలు ఏవి ఉన్నాయో వాటిని మనం తప్పకుండా నేర్చుకుని తీరాల్సిందే. అంచేత మన భాషని మనం పట్టుకొని మిగతాటిని వదిలిపెట్టడానికి వీల్లేదు. వాటిని పట్టుకుని మందాన్ని వదులుకోవడం కూడా అంతకంటే అవసరం లేదు. బ్యాలెన్స్ అంచేత మన దానికి తగినటువంటి ప్రాధాన్యాన్ని తప్పనిసరిగా ఇస్తూ దీని యొక్క గొప్పతనాన్ని గుర్తించగలిగేట్టుగా మనం చేస్తూ అప్పుడు మిగతా వాటిని కూడా మనం పోషించాలి అనేది మా సూచన. ధన్యవాదాలు స్వామి. ఈరోజు నిజంగా మీతో ఈ టైం స్పెండ్ చేయడం అనేది మాకు చాలా స్పెషల్. సాక్షి టీవీ ప్రేక్షకులకు కానివ్వండి, కెనడాలో ఉండే తెలుగు వారికి కానివ్వండి, మీరు చక్కటి సందేశాన్ని అదేవిధంగా సేవాభావాన్ని ఈరోజు బోధించడం అనేది మేము ఎంతో కృతజ్ఞతలతో భావిస్తున్నాము. ఇటువంటి సదవకాశాన్ని మాకు ఇచ్చినందుకు హృదయపూర్వకం ధన్యవాదాలు. చాలా సంతోషం. మీరు ఎక్కడి నుంచో మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తుంటే దాన్ని మేము చేసే కార్యక్రమాన్ని 10 మందికి అందించాలి అనేటువంటి ఉత్సాహంతో మీరు ముందుకు వచ్చినందుకు మేము మీకు కూడా, మీ ప్రేక్షక బృందాలకి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ఇది ఇవాల్టి కమ్యూనిటీ న్యూస్.